Andarki namaskaram. Lot Mobiles presents Happy Wedding pre-release event powered by KLM Fashion Mall, Radha TMT, Shreyas Weddings. Music is on Mango, event by Shreyas Media, South India's biggest movie promotion agency. Inati ee Happy Wedding కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారంలో TV9, NTV, Vanita TV and TV1 లో మీరు చూడొచ్చు. అలాగే యూట్యూబ్ ఛానల్స్ లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. యువి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్లో, తెలుగు ఫిల్మ్ నగర్ అండ్ శ్రేయస్ మీడియా FB పేజ్ లో. Wacked Out partner మాకు డిజిటల్ మీడియా పార్ట్నర్. సో వీ థ్యాంక్ మ్యాంగో అండ్ Wacked Out మీడియా. సో పెళ్లి పెద్దలందరూ విచ్చేశారు. అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. సో లెట్ మీ వెల్కమ్ ఆనంద్ అండ్ అక్షరాస్ పేరెంట్స్ ఆన్ టు ద స్టేజ్. నరేష్ గారిని అండ్ మురళీ శర్మ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. స్వరాలు వేగిను ఈరోజు హలో అండి, అసలు ఏమిటి మీ జోష్, ఏమిటి స్టేజ్ మీదకి రావడం కొంచెం డీసెంట్గా వచ్చారు, కానీ ఇందాక చూసాం మిమ్మల్ని ఇద్దరిని రెచ్చిపోయి మరీ డాన్స్ చేశారు. యూత్ కదా సార్. మీతో నేను మాట్లాడలేదు సార్, మురళి గారితో మాట్లాడుతున్నాను సార్. మీరు ఎప్పటికీ యూత్. మురళి గారు, ఐ ఓపెన్ విత్ యూ. మీ రియాక్షన్స్ ఏంటి? ఈ ఫ్యామిలీ హౌ డూ యూ వాంట్ టు ఇన్వైట్ ది ఆడియన్స్ హ్యాపీ వెడ్డింగ్కి ఎలా రమ్మని కోరుకుంటున్నారు? అందరికీ నమస్కారం, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సో హ్యాపీ టు సీ యూ ఆల్ అగైన్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. చాలా బాగా రాశాడు లక్ష్మణ్. అండ్ వెన్ యూ హ్యావ్ అ వెరీ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, మన MS రాజు గారు లాంటి ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు, సార్ మీ గురించి మాట్లాడుతున్నాను సార్. ఐఎమ్ సేయింగ్ వెన్ యూ హ్యావ్ అ ప్రొడ్యూసర్ లైక్ రాజు గారు, అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ లైక్ హిమ్, వీఆర్ ఆల్ లైక్ దిస్ హ్యాపీ, స్మైలింగ్, డాన్సింగ్. చాలా బ్యూటిఫుల్గా ఒక ఫ్యామిలీ. వీ ఆల్ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్, ఎస్పెషలీ విత్ మై డియరెస్ట్ నరేష్ గారు. సార్, ఐ స్టిల్ మిస్ యువర్ ఫిల్టర్ కాఫీస్ ఎట్ 4 o'clock అండి. ఎవ్రీ డే ఈవినింగ్ he would make beautiful fresh filter coffee for all of us. I miss it, sir. దాంతో ఒక 2 బిస్కెట్లు, చెక్కలలో ఇంకొంచెం టైం దాటితే ఇంకా చాలా ఉంటాయి. ఐ నో, టైం కుదరాలి, టైం ఉండకూడదు మనకి. విత్ గాడ్స్ బ్లెస్సింగ్స్. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ కమింగ్ హియర్. అండ్ ఐఎమ్ వెయిటింగ్ టు సీ ద లవ్లీయెస్ట్ కపుల్, Sumant and Niharika. They'll be here, I guess, soon. All my best wishes. Raju Garu, we'll celebrate very, very soon. వండర్ఫుల్. నరేష్ గారు మాట్లాడే ముందు ఒక క్వశ్చన్ అడగాలి. ఈ సినిమాలో ఒక అందమైన పాట, ఒక పాత పాట, జీవితమే సఫలము అనే పాట ఉందట, నిజమా? ఉందా? ఒకటి ముక్కలో ఆన్సర్ చెప్పండి. ఎస్. దాని వెనకాల ఓ స్టోరీ ఉంది, అది నేను ఇప్పుడు రివీల్ చేయాలి. డబ్బింగ్కి వెళ్ళిన ప్రతిసారి మీరు ఆ పాట చూడకుండా, ఆ పాట ఒకసారి ప్లే చేయకుండా డబ్బింగ్ మొదలు పెట్టలేదట, ఎందుకు? ది బెస్ట్ మెలడీస్ వేర్ ఇన్ 60s, 70s, ప్రాబబ్లీ టువర్డ్స్ 80s, మై బిగినింగ్ ఆఫ్ మై కెరియర్. జీవితమే సఫలము అనే సాంగ్ అంత పాజిటివ్ వైబ్రేషన్ ఉన్న సాంగ్స్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్ నాకు తెలిసి. అండ్ ఐ ఆల్వేస్ ప్లేడ్ ఇట్ ఆన్ యూట్యూబ్. ఈ ఫిలింలో మేమందరం కలిసి ఆ సాంగ్లో పార్టిసిపేట్ చేయడం అనేది, నేను అప్పుడే రాజుగారికి చెప్పాను, ఈ సాంగ్ కోసం మళ్ళీ చూడడానికి వస్తారు ఇంకొకసారి ఆడియన్స్. సచ్ బ్యూటిఫుల్ మ్యాజిక్ ఇన్ దట్ సాంగ్. అది ఎంత ప్రిపరేషన్ ఇచ్చారంటే రాజుగారు కానీ, మన లక్ష్మణ్, వి రియల్లీ బ్లిస్ ఆ సాంగ్ మేము చేస్తున్నప్పుడు. సో అంత అందంగా వచ్చింది ఆ సాంగ్. అది నేను ఇన్ఫ్యాక్ట్ అది కూడా అడిగాను, మేము మళ్ళీ ధైర్యం చేసి పాడతామని. రాజుగారు ధైర్యం చేయలేకపోయారు, మేము పాడితే ఎలా ఉంటుందో మళ్ళీ అని. అద్భుతంగా వాయిస్తో పాడించారు. కాబట్టి దట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ దట్ సాంగ్. ఝాన్సీ, క్షమించాలి, బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ ఫిలిం దెర్ ఇస్ అ మ్యాన్. రాజుగారు, నేను సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చినప్పుడు నిజంగా నన్ను ఎంకరేజ్ చేసి, నాకు జస్ట్ స్టార్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా అనిపించింది. హీ వాజ్ సచ్ ఎ గుడ్ ఫ్రెండ్, హీ ఈజ్ మై లైఫ్ టైమ్ ఫ్రెండ్. అండ్ హ్యావ్ టు రియలీ, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్ ఫర్ దిస్ వన్ మోర్ wonderful hit is going to give.
రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివ్ మీ వన్ మోర్ లవ్లీ క్యారెక్టర్, లవ్లీ ఫిలిం. అండ్ పేరున ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ సంభవం తర్వాత నేను పవిత్ర వీఆర్ డూయింగ్ అ లవ్లీ పేర్ ఇన్ దిస్ మళ్ళీ చేస్తున్నాం. నా వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ పొల్యూషన్ గారు. ఐ డోంట్ నో వీ లైక్ ఈచ్ అదర్ లాట్. మనసు పారేసుకోవడం మగవాళ్ళు ఆడవాళ్ళకి కాదు, మనకు మగవాళ్ళు కూడా పారేసుకుంటాం కాఫీ గారు. ఐ జస్ట్ లవ్ దిస్ గాయ్ అండ్ వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ ఆయన తులసి ఒక పేరు చేస్తున్నారు. దెర్ ఇస్ ఇంద్రజ, దెర్ లాట్ ఆఫ్ లవ్లీ స్టార్ కాస్ట్. అండ్ ఫైనల్గా దెర్ ఇస్ అ గ్యాప్ మళ్ళీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్కి, అద్భుతమైనటువంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్, ఇటు యూత్కి ఫ్యామిలీ కనెక్ట్ చేస్తూ వీఆర్ గోయింగ్ టు సీ వన్ మోర్ వండర్ఫుల్ ఫిలిం కమింగ్ ఫర్ టాలీవుడ్. Let me welcome our director, Sri B. Gopal Garu onto the stage. Alage, let me welcome Sri S. Gopal Reddy Garu onto the stage. Our Nirmata, cinematographer, Sri and director, Sri S. Gopal Reddy Garu onto the stage. Varito Patu, Sri Damodar Prasad Garni, వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. SRM, Sri Ranjit Movies అధినేత శ్రీ దామోదర్ ప్రసాద్ గారు అండ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ శ్రీ మధుర శ్రీధర్ గారిని వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. So this is one beautiful combination on stage. అందరికీ కూడా ఎక్కడో ఒక చోట ఈ ప్రొడక్షన్ హౌస్తో కానీ మా యాక్టర్స్తో కానీ మంచి సంబంధం ఉన్న కాంబినేషన్ స్టేజ్ మీద కుదిరింది. ముందుగా గోపాల్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. గోపాల్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. హ్యాపీ వెడ్డింగ్. మా నరేష్ గారు చెప్పినట్టు చాలా పాజిటివ్ టైటిల్, చాలా మంచి టైటిల్, వెరీ గుడ్ టైటిల్. కింద కారు దిగ్గానే ఓ పోస్టర్ ఉంది, చూడగానే చాలా బాగుంది, చాలా పాజిటివ్గా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా మంచి హిట్ అవుతుందని నమ్మకం కలిగింది. అంత బాగుంది ఆ పోస్టరు. యూవి క్రియేషన్స్ అనగానే మిర్చి, రన్ రాజా రన్, డెఫినెట్గా ఈ బ్యానర్ నుంచి సూపర్ హిట్ వస్తుందని అనిపిస్తుంటుంది. అలాగే వాళ్ళు అంత తపన పడుతుంటారు, డెఫినెట్గా మంచి సినిమా తీస్తారు వాళ్ళు. అలాగే మా మేకర్, నాకు బాగా ఇష్టమైన ఫ్రెండు, గ్రేట్ మేకర్ మా ఎంఎస్ రాజు గారు కూడా ఉన్నారు. ఎన్నో సూపర్ హిట్లు తీశారు. వర్షం, నువ్వు వస్తానంటేనే వద్దంటానా, మనసంతా నువ్వే, అన్నీ సూపర్ హిట్ తీసిన ఎక్స్ట్రాడినరీ ప్రొడ్యూసర్ మా ఎంఎస్ రాజు గారు. వాళ్ళ అబ్బాయి సుమంత్ మంచి హీరో, మంచి ఆర్టిస్టు, మంచి సినిమాలు తీశారు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మా సుమంత్ కెరీర్ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే నాకు స్పెషల్ హీరోయిన్, నాకు బాగా ఇష్టం మా అమ్మాయి నిహారిక. ఆ అమ్మాయికి కూడా ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ లక్ష్మణ్కి ఆల్ ద బెస్ట్, మ్యూజిక్ డైరెక్టర్కి అందరికీ బాగుండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు ఏ సినిమా సూపర్ హిట్ అవుతుందో ఎవరో చెప్పలేము. ఈ సినిమా నాకు మా ఎంఎస్ రాజు గారికి, సుమంత్కి, యూవి క్రియేషన్స్కి, బొమ్మరిలంతా హిట్ అవ్వాలని, బొమ్మరిలంతా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ పోస్టర్ చూస్తే నాకు అలా అనిపించింది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్ అండి. శ్రీ ఎస్ గోపాల్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. హ్యాపీ వెడ్డింగ్ సూపర్ హిట్ అవ్వాలని కోరుకున్న వాళ్ళు నేను మొట్టమొదటి. బికాస్ ఎంఎస్ రాజు గారికి నాకు లాంగ్ అసోసియేషన్ అండ్ యూవి క్రియేషన్స్, వంశీ, అండ్ ఆల్ ద బెస్ట్ టు Sumant Ashwin. Thank you. It's very great of Raju Garu to invite me for this function. And Raju Garu and we go a very long way. Almost I think 2 generations now. And father gani, my father gani, Raju gani, memu gani. And as Jansi said, we made one film, Antak Mundu Aa Tarvata and JP, Sumant's second film. And సుమంత్ మన ఇరాజా చెప్పినట్టు ఏంటంటే ఈజ్ ఎ పర్ఫెక్ట్ లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న ఒక ఆర్టిస్ట్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ అతనికి ఈ లవ్ సబ్జెక్టులు కానీ, వెడ్డింగ్ సబ్జెక్ట్స్ బ్యాక్డ్రాప్ ఉన్న ఎవ్రీథింగ్ ఈజ్ డన్ వెల్. అట్లాగే ఈ సినిమా కూడా ఇట్ షుడ్ డూ వెల్. అండ్ యూనో ఐ విష్ ద టెక్నీషియన్స్, రెస్ట్ ఆఫ్ ద ఆర్టిస్ట్, అండ్ ఎస్పెషలీ రాజు గారు అండ్ సుమంత్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. యా, దట్స్ ద కనెక్షన్ అండి ఇద్దరితోని.
సో నిహారిక అండ్ సుమంత్ అశ్విన్ ఇద్దరుతో వర్క్ చేశాను. దే ఆర్ సో టాలెంటెడ్ అండ్ వెరీ సిన్సియర్ హార్డ్ వర్కింగ్ ఆర్టిస్ట్ అనమాట. సో అందుకని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎంఎస్ రాజు గారికి చెప్తా ఉంటాను అనమాట. నా అంటే హ్యాపీ వెడ్డింగ్ టైటిల్లో ఉన్న పాజిటివిటీ, ఆ మ్యూజిక్ కానీ అది కానీ ఎప్పటికప్పుడు మేమిద్దరం డిస్కస్ చేసుకునే వాళ్ళం. సో చాలా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సినిమా సూపర్ హిట్ అవ్వాలి, సుమంత్ అశ్విన్కి మంచి హిట్ రావాలి, నిహారికకు చాలా పెద్ద హిట్ రావాలి మన తెలుగు హీరోయిన్కి. అండ్ హార్టీ కంగ్రాట్స్ టు మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్, యూ డిడ్ గ్రేట్ జాబ్ అండ్ మై బెస్ట్ విషెస్ టు ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్. వేదికలు అందించిన పెద్దలకి, నా ప్రియమిత్రుడు ఎంఎస్ రాజు వాళ్ళ అబ్బాయి ఫంక్షన్కి రావడం అనేది నాకు చాలా శుభదినం కింద లెక్క. ఈ సినిమా కూడా తప్పకుండా సక్సెస్ అవుతూ 100 days ఫంక్షన్ చేయించుకునేంత ధైర్యంగా రావాలని కోరుకుంటున్నాను. జై. నిజంగా సుమంత్కి ఈ సినిమా అసలు ఈ ఫంక్షన్కి వస్తే ఏదో పెళ్ళికి వచ్చినట్టుంది. అందులో ఇదే హాల్లో పెట్టారు, ఇక్కడే దసపల్లాలో. చూడటానికి ఏదో పెళ్ళి, ఆ మంగళవాద్యాలు, పోల్ డెకరేషన్ అంతా అలాగే ఉంది. నిజంగా ఇలాగే సినిమా కూడా ఉండబోతుంది. ఎందుకంటే థియేటర్లో కూడా ఒక పెళ్ళి చూసిన ఒక పెళ్ళికి వెళ్తే ఆ పెళ్ళి చూసిన ఫీలింగ్ కలుగుతుంది. నెక్స్ట్ ఈ సినిమా నిజంగా చాలా ఈ ట్రెండ్కి తగ్గ ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. ఎందుకనంటే ఇవాళ పెళ్ళి సెటిల్ అయిన తర్వాత అమ్మాయిలు నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అని ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. ఎంగేజ్మెంట్ డే దగ్గర నుంచి పెళ్లి రోజు వరకు ఆ కన్ఫ్యూజన్ని చాలా కొత్తగా నిజంగా తీసుకెళ్లారు ఎంఎస్ రాజు గారు. నిజంగా వాళ్ళ టీం డైరెక్టర్కి కానీ దానికి వర్క్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి చాలా లైట్ థిన్ పాయింట్ తీసుకుని దీన్ని 2 hours పాటు చాలా మంచి విషయాన్ని ఆడియన్స్కి నచ్చే విధంగా ఎంగేజ్ చేస్తూ చెప్పిన సినిమా ఇది. దయచేసి ఎవ్వరు మిస్ అవ్వద్దు. కరెక్ట్గా శ్రావణ మాసంలో రాబోతుంది ఈ సినిమాని. తప్పకుండా చూడండి. ఈ సినిమా చూస్తే మన ఇంట్లో నిజంగా ఒక పెళ్ళి జరిగితే ఎలా ఉంటుందో అలాగే ఉండబోతుంది. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసినట్టు లేదు, ఈ పాత్రలు ప్రతి ఒక్కళ్ళు జీవించినట్టు ఉంటుంది. సుమంత్ అశ్విన్ కానీ, నిహారిక కానీ, లేకపోతే మురళీ శర్మ గారు, నరేష్ గారు, ప్రతి ఒక్కళ్ళు ఒక 2 ఫ్యామిలీస్ మధ్యన జరిగే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. డెఫినెట్గా మీ అందరికీ నచ్చి ఈ వెడ్డింగ్ ద్వారా ఈ బ్లెస్సింగ్స్ తీసుకుంటారని ప్రతి ఒక్కళ్ళు నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ టు యూవీ క్రియేషన్, అట్లాగే పాకెట్ సినిమా. ప్రతి ఒక్కరికి ఈ సినిమా మంచి సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు. మరి సాంగ్ ఇప్పుడు మీరు లాంచ్ చేయాలి. ఈ పాట సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి కలం నుంచి జాలువారింది. మీరు కాదని ఈ పాటని లాంచ్ చేయండి. శాస్త్రి గారు రాశారంటే ఇంకా అసలు అది మామూలుగా ఉండదు. ఎందుకంటే నేను శైలజారెడ్డి అల్లుడిలో 2 songs రాయించుకున్నాను. నాకు చాలా 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 అంటే అందరికీ ఇష్టమైన రైటరే, నాకు ప్రాణం అనమాట ఆయన అంటే. ఆయన రాసిన ఈ పాటను లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ సినిమా మహానుభావుడికి కూడా మారుతి నాతో పాట రాయించాడు. ఆ సినిమాల్లో కూడా నేను పాలు పంచుకుంటున్నాను. ఈ నిర్మాణంలో వాళ్ళు ఈ సినిమాని పాకెట్ సినిమా అని మార్చారు. 2 అర్థాలు ఉన్నాయి. పాకెట్ నిండుతుందని అర్థం ఉంది, ఈ పాకెట్ వెనకాల హృదయాన్ని స్పందింపజేస్తుందని కూడా అర్థం ఉంది. ఈ 2 అర్థాలకి సరిపోయే విధంగా ఈ చిత్ర నిర్మాణం చేసిన యూవీ వాళ్ళని అభినందించిన తర్వాత రామ్ మన చాలా చెప్పినాక ఎవరు వచ్చినా ఇప్పుడు రామ్ వచ్చాడు, నాకు పెళ్ళి లాంటి వాడు. అందరూ కూడా ఈ సినిమాలో ఉన్న అందం ఏంటంటే పెళ్లి కూతురు తండ్రి నాగుబాబు నాకు సాక్షాత్తు స్వయంగా తమ్ముళ్ళు లాంటి వాడు. ఆయన పెళ్లి దగ్గర నుంచి ఇద్దరు పిల్లలు ఎదిగిన విధానం అంతా నా కళ్ళ ముందర జరిగింది. నాకు ఎంత ముచ్చటగా ఉంటుందన్నది మీరే చూడండి. నిహారిక కానీ వరుణ్ కానీ వాళ్ళిద్దరు పిల్లలు వాళ్ళు ఎదిగిన విధానం, అది తండ్రిగా అతను పొందే ఆనందం అయితే అతనికి అన్నగా నాకెంత ఆనందంగా ఉంటుంది. 2 అశ్విన్, సుమంత్ అశ్విన్ చక్కగా బొద్దుగా ఆడుకునే పిల్లాడు. వాడిని మొట్టమొదటిసారి అంటే మరొకసారి చూసినప్పుడు
నాకు హనీ మీద చాలా కోపం వచ్చింది, ఎంఎస్ రాజు మీద. హీరో చేస్తానని చెప్పి సినిమాల్లో నటింపు చేస్తానని చెప్పి మాడి చేస్తావా తిండి పెట్టకుండా, వాడు చక్కగా బొద్దుగా బంతిలా ఉండేవాడు, వాడిని ఇలా సన్నంగా పూసలా తయారు చేసి ఎన్నలు తిండి పెట్టేవో లేదో, నీ ప్రయత్నం కోసం హింస పెడుతున్నావు. నేను హనీని దెబ్బలాడాను. ఆ రోజు నుంచి ప్రతి చిత్రంలో, మొదటి చిత్రం నుంచి ప్రతి చిత్రంలో క్రమక్రమంగా పరిణితి చెందుతూ వస్తున్న విధానం చూస్తుంటే మన కళ్ళ ముందర ఒక చిన్న మొక్క పెరుగుతూ వస్తుంటే కలిగే ఆనందం ఎలాంటిదో నాకు అశ్విని చూస్తే అలాగే ఉంటుంది. ఈ చిత్రంలో అతని అభినయం కూడా చూసిన వాడిని కాబట్టి చెప్తున్నాను. ఎందుకనంటే కథ చెప్పేటప్పుడు తనకు కావాల్సింది రాబట్టుకునే విషయంలో ఒక క్లారిటీ ఉన్నటువంటి దర్శకుడు. కొన్ని షాట్లు కూడా తీసుకొచ్చి నాకు చూపించినప్పుడు వాళ్ళిద్దరు అభినయాన్ని చూసి ఎంత చిన్న పిల్లలో అంత పరిపక్వత చెందినటువంటి ప్రదర్శన ఇచ్చారు. సినిమా కథ చాలా బాగుంది, ఇది అందరూ అనే మాటే. చాలా అవసరమైంది. ఈ సినిమా కథను ట్యాకిల్ చేసిన విధానంలో లక్ష్మణ్ కార్య చాలా సఫలీకృతుడయ్యాడు. ఎందుకనంటే వెడ్డింగ్ ఇట్ సెల్ఫ్ హీఈస్ ది హ్యాపీ అకేషన్. లేదండి శ్రీమన్ రాశాడు అన్నాను. అంటే ఆయన అన్నమాట మంచి సాహిత్యపరంగా చాలా బాగుంటేను మీరు రాశారేమో అనుకున్నాను. అదొకంగా నేను గర్వించవలసిన విషయంతో పాటు అతని శ్రద్ధని చూపిస్తుంది. ఇప్పుడు నువ్వు మా ఇంటికి తరచూ రావచ్చు అబ్బాయి. ఈ తర్వాత ఈ చిత్రానికి తన బిడ్డని అందించడంతో పాటు ఆ చిత్ర నిర్మాణంలో తన వంతు బాధ్యత కూడా నిర్వహించినటువంటి హనీ నాకు అత్యంత ఆత్మీయుడైనటువంటి స్నేహితుడు. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ, ప్రతి ఒక్కరికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్స్ విత్ సీతారాం శాస్త్రి గారు. ఇంత టైం నేను ఆయనతో స్టేజ్ పైన స్పెండ్ చేస్తాను మాత్రం అనుకోలేదు సార్. మీకు ఇప్పుడు నమస్కరించి ఉండొచ్చు. మీ పాట విన్న ప్రతిసారి మీకు నమస్కరిస్తూనే ఉంటాను సార్. ఒక చిన్న ఇన్సిడెంట్ అండి. ఆయనతో పాట రాయించుకోవడానికి వెళ్ళినప్పుడు అంతా చెప్పాను. ఒక చిన్న ఎక్కడో సార్ కదా ఎలా రాస్తారు అని ఒక చిన్న ఇది ఉంది. ఒక 2-3 డేస్ తర్వాత ఫోన్ చేశారు, పాట పాడి వినిపించారు. ఒక 10 నిమిషాలు ఆయన నవ్వుతున్నారు, నేను నవ్వుతున్నాను. ఎగ్జాక్ట్లీ ఏదైతే కావాలో అది అలా ఇచ్చేశారు. నాకు అస్సలు అర్థం కాలేదు సార్. నాకు సంబంధించినంత వరకు మీకు కథ అనే నైవేద్యం పెట్టి పాట అనే ప్రసాదం తెచ్చుకున్నాను సార్. దానికి మించి నాకు ఇంకేం తెలుసు సార్. కమింగ్ టు హ్యాపీ వెడ్డింగ్, నా దృష్టిలో ప్రతి ఒక్కరి లైఫ్లో బిగ్గెస్ట్ ఈవెంట్ వెడ్డింగ్. అది మార్చలేం. సో ఆ ఈవెంట్లో ఎన్నో ఎమోషన్స్, సెన్సిబిలిటీస్, అండర్స్టాండింగ్స్, మిస్అండర్స్టాండింగ్స్, ఒక ఎమోషనల్ ప్యాకేజ్. అదే మా హ్యాపీ వెడ్డింగ్ అండి. చాలామంది అడిగారు యూఎస్పీ ఏంటి, యూనివర్సల్ సెల్లింగ్ పాయింట్ ఏంటి, హ్యాపీ వెడ్డింగ్కి ఏంటి అని. అందరికీ ఒకటి చెప్పాను, ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయి కనెక్ట్ అయ్యే మూవీ. ఈ ప్రజెంట్ జనరేషన్లో ప్రతి ఒక్క అమ్మ నాన్న కనెక్ట్ అయ్యే మూవీ. ప్రతి ఒక్క రిలేషన్లో ఉండేవాళ్ళు రిలేట్ అయ్యే మూవీ అండి ఇది. మీరు మూవీ చూసాక మీకే అర్థమవుతుంది. లాస్ట్ ఆ 5 మినిట్స్ మీరు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు గుండెల నిండా ఫీల్ నింపుకొని హ్యాపీ వెడ్డింగ్ని ఇంటికి తీసుకెళ్తారు. అదైతే షూర్, అదైతే కన్ఫర్మ్. కమింగ్ టు హ్యాపీ వెడ్డింగ్ పాసిబుల్ కావడానికి యూవీ క్రియేషన్స్, పాకెట్ సినిమా, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మై డెబ్యూ. వెరీ హ్యాపీ, వెరీ బ్లెస్డ్. ఇంకో 2 ఇంపార్టెంట్ పీపుల్ అండి, సుమంత్ భయ్య, నిహా గారు. భయ్యా ఇట్స్ ఇంపాసిబుల్ భయ్యా, మీ సపోర్ట్ లేకపోతే మాత్రం చాలా కష్టం. నిహా గారు మీకు తెలియదండి, మీరు ఎంత సపోర్ట్ ఇచ్చారో నిజంగా మీకు తెలియదండి, చాలా సపోర్ట్ ఇచ్చారు. ఐ ప్రామిస్ ఐ విల్ బి లాయల్ ఫర్ యూ బోత్ ఫర్ ఎవర్, సీరియస్లీ. సో ఐ విల్ మేక్ ఇట్ షార్ట్ అండి. నాతో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరి గురించి చెప్పడానికి టైం సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ డూ వాచ్ హ్యాపీ వెడ్డింగ్ ఆన్ July 28th. థ్యాంక్ యూ అండి.
వధువు వరుడుని వేదిక పైకి పిలిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. వాళ్ళు ఇక్కడ ఉన్న ఈ కాంబినేషన్ ఉంది చూసారా, అమాయకంగా కనిపిస్తూనే కళ్ళల్లో ఒక చలాకీదనం ఉంటుంది సుమంత్ అశ్విన్లో. అన్కన్వెన్షనల్ బ్యూటీ అండ్ ఐఎమ్ వెరీ డిఫరెంట్ అని చెప్పకనే చెప్తుంది తన ప్రతి చాయిస్ తోటి నిహారిక. సో లెట్ మీ వెల్కమ్ సుమంత్ అశ్విన్ అండ్ నిహారిక ఆన్ టు ద స్టేజ్. Lot Mobiles presents Happy Wedding pre-release event powered by KLM Fashion Mall, Radha TMT, Shreyas Weddings. Music is on Mango. Event is by Shreyas Media, South India's biggest movie promotion agency. వాళ్ళు జంటగా వచ్చేసారు. చాలా ఎమోషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. సెంటర్ స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. అంటే ప్రతి అరేంజ్ మ్యారేజ్ ఎలా జరుగుతుందో ఇట్ స్టార్టెడ్ విత్ మై డాడ్. ఎంఎస్ రాజు గారు నాన్నకి ఇలా లక్ష్మణ్ అని చాలా మంచి డైరెక్టర్ ఉన్నారు, సినిమా చేద్దాం అనుకుంటున్నాం, మీకు బాగుంటుంది అని చెప్తే నేను విన్నాను. అండ్ లక్ష్మణ్ గారు నాకు స్టోరీ చెప్పిన వెంటనే ఆయన ఒక అబ్బాయి అయ్యండి ఒక అమ్మాయి బ్రెయిన్ లోపలికి వెళ్ళి ఆమె ఎమోషన్స్ని ఎలా ఎగ్జాక్ట్గా క్యాప్చర్ చేశారనేది నాకు ఇంకా పెద్ద మిస్టరీ. బికాజ్ పెళ్ళి ఫిక్స్ అయినప్పటి నుంచి పెళ్ళి దాకా వచ్చే అమ్మాయి మైండ్లో ఎమోషన్స్ చాలా పర్ఫెక్ట్గా చూపించారు. నేను అక్కడ కనెక్ట్ అయ్యాను. ఐ రియలీ లైక్డ్ ఇట్. వండర్ఫుల్. సుమంత్ అశ్విన్, యూ బీన్ మేకింగ్ వండర్ఫుల్ ప్రోగ్రెస్ అండి. అద్భుతమైన యాజ్ అన్ యాక్టర్ మీరు ఎదుగుతూ వస్తున్నారు. వాట్ ఈస్ హ్యాపీ వెడ్డింగ్ ఫర్ యూ? నాకండి యాక్చువల్లీ కాలేజ్ టైంలో ఉన్నప్పుడు అండి మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఏమనుకునేవారంటే ఫస్ట్ కాలేజ్ అయిన తర్వాత నాకే ముందు పెళ్ళి అవుతుంది అనుకునేవారు మా గ్రూప్లో. సో అప్పుడే తెగ ప్లాన్లు వేసేవారు, మీ వెడ్డింగ్ ఇలా ప్లాన్ చేద్దాం, సంగీత్ ఇలా చేద్దాం, డెస్టినేషన్ వెడ్డింగ్ ఇది అది అని. కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి, పిల్లలు కూడా పుట్టేశారు. సో నన్ను ఎప్పుడు కలిసినప్పుడల్లా నన్ను అడుగుతూ ఉంటారు, ఇలా ఎప్పుడు నీ పెళ్ళి ఏంటి, అప్పుడెప్పుడో చేసుకోవాలి ఏంటి. సో పెళ్ళి అనేది ఇట్స్ వెరీ వెరీ లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ యువర్ లైఫ్ అండి. సో కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని తొందరపడకుండా నిర్ణయం తీసుకుంటే బెటర్. సో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా ప్రతిదానికి టైం వస్తుందండి. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడైతే నాకు విజువల్ లేదు నా మైండ్లో పెళ్ళి. ఇప్పుడు పని చేద్దామండి, ఎక్కువ దాని గురించి ఆలోచించకుండా ఒక విజువల్ రెడీగా ఉంది, దట్స్ ద ట్రైలర్. దాని గురించి చూసేద్దాం. సో మీ ఇద్దరి చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ చూపించాల్సిందిగా కోరుతున్నాం. ట్రైలర్. అందరికీ నమస్కారం, మీడియా వాళ్ళకి. అండ్ చరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. పెద్దవాళ్ళందరికీ సారీ. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ కమింగ్. చంటి అంకుల్, అరవింద్ మామ. నాకు హ్యాపీ వెడ్డింగ్ ఫస్ట్ వినిన వెంటనే నాకు ఎక్కువ టైం పట్టలేదు సినిమా ఓకే చేయడానికి. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఒక అమ్మాయిలాగా నేను చాలా కనెక్ట్ అయ్యాను. అంటే చాలా డైలాగ్స్ నేను వినిన తర్వాత నాకు చాలా డేస్ అది హాంట్ చేస్తూనే ఉండింది. అంటే చెప్పాను కదా, ఒక అమ్మాయి వాళ్ళ ఇంటిని వదిలేసి తన బ్యాగ్ అంతా సెపరేట్గా ప్యాక్ చేసుకొని ఇంకో ఇంటికి వెళ్ళిపోవాలంటే నాకు మాట్లాడుతుంటేనే చాలా దడగా ఉంది. సో అక్కడ నేను కనెక్ట్ అయ్యి ఐ సెడ్ చాలా అమ్మాయిలు చాలా ఎక్కువ కనెక్ట్ అవుతారని నేను చేసిన సినిమా ఇది. అండ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ మీ సచ్ అన్ అమేజింగ్ స్క్రిప్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ నేను చాలా ఇంపార్టెంట్ మాట్లాడాలి. మా సినిమాటోగ్రఫర్ బాలరెడ్డి గారు, ఆయన ఫ్యామిలీలోంచి ఒక అమ్మాయి వచ్చి సినిమాలో హీరోయిన్ లాగా చేస్తుందంటే ఎంత జాగ్రత్తగా గాజు బొమ్మలా చూసుకున్నారు నన్ను, చాలా ఫ్రాంక్లీ చెప్పాలంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ యాజ్ ఎ టెక్నీషియన్ హీస్ ఫ్యాంటాస్టిక్. ప్రతి ఫ్రేమ్లోనూ చాలా డీటెయిలింగ్లో చాలా శ్రద్ధ తీసుకొని చేస్తారు. అండ్ నాకు చెప్పడం అయితే నేను బాగున్నానని సినిమాలో. సో ఐ హోప్ ఫుల్ సినిమాలో కూడా సార్ నన్ను అంతే బాగా చూపించారని. అండ్ మా డైలాగ్ రైటర్ భవానీ ప్రసాద్ గారు, సార్ నేను సినిమా ఒప్పుకోవడానికి మొట్టమొదటి కారణమే డైలాగ్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ద మ్యూజిక్, శక్తికాంత్ గారు ప్లీజ్. నేను ఫస్ట్ ఐ బికేమ్ యువర్ ఫ్యాన్. నేను మా అన్న సినిమా ఫిదా సాంగ్స్ విన్నప్పుడు ఐ లవ్ దెమ్. నేను లూప్లో వింటా ఉన్నాను. అండ్ సేమ్ థింగ్ హ్యాపెన్ నా సినిమాకి కూడా. మీరు లక్ష్మణ్ గారి మైండ్లోకి వెళ్ళిపోయి ఆయన ఎగ్జాక్ట్గా ఏ ఎమోషన్లో అనుకుంటున్నారో అంత పర్ఫెక్ట్గా వచ్చినాయి సాంగ్స్. థ్యాంక్స్ సో మచ్. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అసోసియేటెడ్ విత్ యూ. అండ్ డెఫినెట్లీ తమన్ గారు, హీస్
నాకు పర్సనల్గా తమన్ గారి ఆర్ఆర్ అంటే చాలా ఇష్టం. నా ఫేవరెట్ జరన్న బ్రూస్లీ సినిమాలో డాడీ చాలా ఇయర్స్ తర్వాత కనిపిస్తారు. అక్కడ డాడీ వెనకాల వచ్చే ఆర్ఆర్కి నేను తమన్కి బిగ్గెస్ట్ ఫ్యాన్ అయిపోయాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ హీఈస్ ఆల్సో అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. సినిమా రిలీజ్ అవ్వకముందే నాకు కూడా చాలా పాజిటివ్ వైబ్స్, చాలా పాజిటివిటీ ఉంది సినిమా చుట్టూ. అండ్ ఐ థింక్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈజ్ యూవీ క్రియేషన్స్, వంశీ గారు అండ్ ప్రమోద్ గారు. దే ఆర్ వెరీ టేస్ట్ఫుల్ ప్రొడ్యూసర్స్. మా స్క్రిప్ట్ని చూసి, కొన్ని రషెస్ చూసి మేము తీసుకుంటాం ఈ సినిమా, వీ వాంట్ టు ప్రెజెంట్ దిస్ ఫిలిం అన్నందుకు ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే దే ఆర్ వెరీ లక్కీ ప్రొడ్యూసర్స్. సో మాకు కూడా చాలా లక్ తెస్తారని ఐఎమ్ హోపింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ అవర్ ఫిలిం సార్. యా, అండ్ ఈ ఫిల్మ్లో ఐ గాట్ టు వర్క్ విత్ సమ్ బ్రిలియంట్ యాక్టర్స్ అండి, స్టార్టింగ్ విత్ మురళీ శర్మ గారు అండ్ నరేష్ గారు. నిజంగా నేను మురళీ శర్మ గారితో ఫస్ట్ ఒక సీన్ ఉండింది ఫస్ట్ డేనే, నాకు మా నాన్నకి సినిమాలో సీన్ అనమాట. అండ్ మా నాన్న కరెక్ట్గా ఆ షూట్ జరిగే పొద్దున్న రోజు మా నాన్న ఊరెళ్తున్నారు. మురళీ శర్మ గారితో సీన్ అయిపోయిన తర్వాత నేను మా నాన్న ఫోన్ ఎక్కి ఏడ్చాను అనమాట. ఇంకా గుర్తొస్తుంది. అంటే చాలా చాలా అంటే నాకు మా నాన్న అంటే చాలా ఇష్టం. అండ్ మురళీ శర్మ గారు థ్యాంక్ యూ, నన్ను చాలా బాగా చూసుకున్నారు మీరు సెట్లో. నాన్న నన్ను అడాప్ట్ చేసుకుంటారంట. అండ్ నరేష్ గారు, నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద యాక్టర్స్తో వర్క్ చేయడం, నరేష్ గారు, అన్నపూర్ణమ్మ గారు, తులసి గారు, పవిత్ర లోకేష్ గారు, మధుమణి గారు, ఇట్ వాజ్ వండర్ఫుల్. నిజంగానే పెళ్లి వాతావరణం మాకు షూటింగ్ త్రూ అవుట్ ఉండింది. భోజనం కూడా ఎప్పుడు కలిసి చేసేవాళ్ళం. I think this film made me a better person, you know, ante andartho mingle avadam. It was very happy, the shooting for me, and Sumanth definitely he's a very good co-star and obviously a very good actor. Nenu Anand character lo I don't think anyone could have done justice more than Sumanth. Thanks Sumanth, I hope this is a great movie for you as well. Evaraina marchipante kshaminchandi. Thank you so much. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూవీ క్రియేషన్స్, ప్రమోద్ గారికి అండ్ వంశీ గారికి నా అట్మోస్ట్ థ్యాంక్స్. వాళ్ళది ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. వాళ్ళు లేకపోతే ఈ సినిమా జరిగేది కాదు. సో మై అట్మోస్ట్ థ్యాంక్స్ టు దెమ్. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ థ్యాంక్స్. అండ్ చరణ్ గారికి థ్యాంక్స్. అండ్ అంటే ఒక హీరో అవ్వాలంటే ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ అండి. హార్డ్ వర్క్ చేయకపోతే సస్టైన్ అవ్వడం చాలా కష్టం. అండ్ ఐ థింక్ హీఈస్ అ ఫైన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. నిహారిక గురించి మాట్లాడాలంటే ఈ అక్షర అనే క్యారెక్టర్ ఇప్పుడు నేను సినిమా చూసిన తర్వాత ఐ కాంట్ ఇమాజిన్ ఎనీబడి ఎల్స్ ప్లేయింగ్ దట్ రోల్. సో ఇట్ వాస్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ నిహారిక. అండ్ మా కాస్ట్, క్రూ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మేము యాక్చువల్లీ సెకండ్ హాఫ్లో అండి, ఫస్ట్ హాఫ్లో ఒక కపుల్ ఆఫ్ సీన్స్ అండ్ సెకండ్ హాఫ్లో ఒక 2-3 సీన్స్ ఐ గాట్ రియలీ కనెక్టెడ్ ఎమోషనలీ. అంటే ఎస్పెషలీ వెన్ ఐ యాక్టెడ్ విత్ మై డాడ్ నరేష్ గారు అండ్ ఆల్సో మురళీ శర్మ గారు. ఐ మీన్ ఇట్ వాజ్ అమేజింగ్. నేను లైఫ్ లాంగ్ అవి గుర్తుపెట్టుకుంటాను. నాట్ అబౌట్ ఏదో సినిమా చేస్తున్నావు, మూవీ ఆర్ షూటింగ్ సీన్ చేస్తున్న వాళ్ళకి కాకుండానండి. దే విల్ రిమైన్ యాజ్ ఫెంటాస్టిక్ మెమరీస్ ఫర్ మీ. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్లో జీవితమే సఫలము అనే ఒక సాంగ్ ఉంటుందండి. నరేష్ గారు ఆ సీన్ అయిపోయిన వెంటనే లంచ్ చేస్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో ఒక ఆనందం చూశాను. ఆయన చాలా చెప్పారు దాని గురించి. నేను ట్రాన్స్లోకి వెళ్ళాను ఇది. సో ఐ థింక్ ఇట్ జస్ట్ హ్యాపెండ్. ఇట్ వాజ్ మ్యాజిక్. అండ్ ఈ సినిమా చేస్తున్నప్పుడు అండి నేను నిజంగా వెడ్డింగ్, ఒక మ్యారేజ్ గురించి చాలా నేర్చుకున్నాను. సో ఐ నీడ్ టు థ్యాంక్ ఆల్ మై టెక్నీషియన్స్. అంటే బాలరెడ్డి గారు, ఇంకా లక్ష్మణ్ కార్య గారు, శక్తికాంత్ కార్తిక్ గారు, ఇంకా మన తమన్ గారు, అందరు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను. సో ఫైనలీ ఆడియన్స్ ఇస్ గాడ్ అండి. ఏది చేసినా ఆడియన్స్ కోసమే. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. సో ఐ రియలీ మీరందరూ బ్లెస్ చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ నైట్. థ్యాంక్ యూ.
ఇంకేమీ మాట్లాడరని నాకు తెలుసు, బట్ నీహా వాంట్స్ టు సే సంథింగ్. సారీ, నేను చాలా ఇంపార్టెంట్ వ్యక్తి గురించి మాట్లాడాలి. నేను ఆయనకి చాలా పెద్ద ఫ్యాన్. నా సినిమాలో నా క్యారెక్టర్ని వర్ణిస్తూ ఆయన పెన్ తోటి ఆయన రాయడం నాకు చాలా లక్కీ. సీతారామ శాస్త్రి గారు, ఐఎమ్ బ్లెస్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీమన్ గారు, మేము 65 సీన్లు కష్టపడి రాసుకుంటే మీరు 3 పాటల్లో అది మొత్తం సినిమాని షార్ట్ చేసి రాసేసారు. ఇట్ వాస్ సో అమేజింగ్ యువర్ లిరిక్స్ అని నేను చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్. ఎంఎస్ రాజు గారికి, యూవీ క్రియేషన్స్ వారికి, అండ్ హ్యాపీ వెడ్డింగ్ ఫిలిం క్యాస్ట్ అండ్ క్రూకి, అండ్ సుమంత్, అశ్విన్, నిహారిక, ఆల్ ది బెస్ట్. అండ్ ముఖ్యంగా డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ శక్తికాంత్, ఫిదా చాలా బాగా చేశారు. ఈ సినిమా కూడా చాలా బాగా చేశారు అనుకుంటున్నాను. ఇంకా పాటలు పూర్తిగా వినలేదు. అలాగే డైరెక్టర్ లక్ష్మణ్, ఆల్ ది బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఫంక్షన్ అందరినీ పిలిచిన తర్వాత ఓ పెద్ద మనిషిని మాట్లాడమంటే శాస్త్రి గారు మాట్లాడినంత వివరంగా మాట్లాడడం కష్టం. సో దెర్ విల్ బి అన్ ఇండైరెక్ట్ టెన్షన్ టు కంప్లీట్ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఇక్కడ 3-4 గురించి చెప్పి నేను ముగిస్తాను. ఫస్ట్, యూవీ క్రియేషన్స్, వంశీ, ప్రమోద్ అండ్ వంశీ బ్రదరు దాక్కున్నాడు, ఇక్కడెక్కడ లేడు. వాళ్ళ గురించి చెప్పాలి. ఫిల్మ్ ఇండస్ట్రీ అంటేనే మీ అందరికీ తెలుసు, ఒక రిస్క్ తీసుకోవడం. ఆ రిస్క్ తీసుకోవడంలో పతాక సన్నివేశానికి వెళ్ళిపోతూ ఉంటాడు వంశీ, ప్రమోదులు. ఎక్కడి నుంచి దాక్కుంటారు జనరల్గా వీళ్ళు, మనుషులు బయటికి రారు. ఆల్ ది బెస్ట్ తల్లి. సుమంత్ ఈజ్ అ వెరీ వెరీ డీసెంట్, ప్లెజెంట్, రొమాంటిక్ యాక్టర్. సో ఇవాళ ఇటువంటి టీనేజ్ కొంచెం పైబడినట్టుగా ఉండి రొమాన్స్ చేయగలిగిన బహు తక్కువ మంది హీరోల్లో ఇతను ఒకడు. ప్రత్యేకత ఏంటంటే, నాకు ఎంఎస్ రాజు కొడుకు, మా అందరికీ ఫస్ట్ ఎంఎస్ రాజు కొడుకుగానే తెలుసు. ఎంఎస్ రాజు మా తోటి, ఆయనతో కాంపిటీషన్ పడి పైకి వచ్చాం. అలాగా అంత మంచి ప్రొడ్యూసర్ ఆయన. అటువంటి నిర్మాత కొడుకైనందువల్ల. తర్వాత మురళీ శర్మ గారును నరేష్ గారు ఎక్కడుంటే అక్కడ సినిమాని నవిలి తినేస్తారేమో అన్నంత భయం వేస్తుంది వాళ్ళిద్దరూ ఉంటే. ఈ మధ్య వాళ్ళిద్దరి 2 సినిమాలు చూశాను. మురళీ శర్మని అసలు అంటే నేను అతిశయోక్తిగా ఉంటుంది కానీ యశ్వరంగారావు అవార్డు ఉంటే ఆయనకి ఇవ్వాలి అని అనిపించింది అనమాట ఆ సినిమాలో. అంత బాగా చేశాడు ఆ సినిమాలో. ఆ తర్వాత నేను మొన్న ఎప్పుడు సమ్మోహనం అని, ఆ డైరెక్టర్ అంటే చాలా ఇష్టం నాకు. అందువల్ల ఫస్ట్ డే ఆ సినిమాకి ఫస్ట్ షోకి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు నరేష్ గుర్తొచ్చి, నాకు సెకండ్ షో అయిపోయింది ఆ రోజు. నేను యాక్చువల్ ఫోన్ చేసి చెప్దామని అనుకున్నాను. తర్వాత గేవ్ యూ మెసేజ్, ఐ థింక్, ఐఎమ్ నాట్ టూ ష్యూర్. అట్లాగా ఈ సినిమాలో పనిచేసిన అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, అందరికీ నా బెస్ట్ విషెస్. సో ఫీల్ గుడ్ ఫిలిమ్స్, కొన్ని ఫీల్ గుడ్ ఫిలిమ్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు, యూ కాంట్ డిసెక్ట్ ఇట్. ఆన్ ది హోల్ యూ హ్యావ్ టు సీ ది ఫిలిం, ఎంజాయ్ ఇట్ అండ్ చెరిష్ ఇట్. అటువంటి సినిమాల్లో ఇది ఒక సినిమా అనుకుంటూ నేను దీనికి సంబంధించిన అందరికీ విషెస్ చెబుతూ చాలాసేపు మాట్లాడేవాడిని, కానీ ఇంతమంది నుంచోబెట్టినందువల్ల నేను 4 నిమిషాల్లోనే క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ బావగారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ నేను మన వంశీ వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నేను ఇంకో ఫంక్షన్కి ఒప్పుకున్నాను. నన్ను అక్కడ కనీసం 9:30 కన్నా వెళ్ళేలాగా పంపించమని అడిగాను. ఆ టైం అయింది. అందువల్ల ఇంతమంది ఉండగా నేను వెళ్ళిపోవడం భావ్యం కాదు, కానీ ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. అందుకని అందరి దగ్గర సెలవు తీసుకుని నేను వెళ్తున్నాను, ఇంకో ఫంక్షన్ అటెండ్ అవ్వాలి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన పెద్దలకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి, శాస్త్రి గారికి అండ్ మిగతా వాళ్ళందరికీ అండ్ మీడియా వాళ్ళందరికీ, అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలా కనెక్షన్స్ ఉండి నా మనసులో చాలా లాంగ్ రిలేషన్షిప్స్తో కూడుకున్న
ఫంక్షన్ అని నేను మనస్ఫూర్తిగా అనిపించి నేను ఇవాళ వచ్చాను. కేవలం నీహారికకో లేకపోతే ఈ సినిమా గురించి మాట్లాడడానికో రాలేదు. ఎంఎస్ రాజు గారి కోసం వచ్చాను, మెయిన్లీ ఆయన కోసం వచ్చాను. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఆయన అండ్ యూవీ క్రియేషన్స్ టుగెదర్. యూవీ క్రియేషన్స్ కూడా నాకు చాలా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. వంశీ అన్న నా బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు, ఆయన తమ్ముడు విక్కీ అండ్ ప్రమోద్ గారు. వీళ్ళందరూ తీసే ప్రతి సినిమా మామ చెప్పినట్టు అది మంచి మనసుతో తీశారో లేకపోతే మంచి చేతితో తీశారో లేకపోతే నిజంగా మంచి అవగాహన సినిమా సబ్జెక్టులు కథ మీద అవగాహనతో తీశారో ప్రతి సినిమా మంచి హిట్ అవుతున్నాయి. చిన్నదైనా పెద్ద సినిమా అయినా అన్నీ పెద్ద హిట్ అవుతున్నాయి. సో వాళ్ళ మీద నమ్మకంతో కూడా నేను చెప్పగలుగుతాను ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుద్ది. అది ఒక కారణం. రెండో కారణం నీహారిక మాట్లాడిన మాటలతో కానీ మేము ఇప్పుడు చూసిన విజువల్స్ చూసి కానీ చూసిన కాస్త సెకండ్స్ నాకు ఒక వెరీ గుడ్ ఫీలింగ్ అనిపించింది కింద కూర్చున్నప్పుడు. నేను ఇప్పుడు చెప్తున్నాను డైరెక్టర్ గారికి, ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ షోర్ షాట్ విన్నర్. ఎందుకంటే ట్రైలర్లో ఏదైతే పండుద్దో అది కేవలం అది సినిమాలో ఉండే సీన్స్ నుంచే తీసుకుని మనం ట్రైలర్లో చూపిస్తాం. సో ట్రైలర్ పండుతుందంటే చాలా వరకు నేను నమ్ముతాను సినిమా కూడా పండుద్దని. సో ఐ విష్ ద డైరెక్టర్ ఆల్ ద బెస్ట్. అండ్ శక్తికాంత్ గారు, ఐ రియలీ ఎంజాయ్డ్ యువర్ మ్యూజిక్ అండ్ యువర్ వర్క్ ఇన్ ఫిదా. ఇప్పటికీ సాయి పల్లవి పాట ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ వ్యూడ్ సాంగ్స్ ఆన్ యూట్యూబ్. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అగైన్. అండ్ మురళీ శర్మ గారు, ఐ వర్క్ విత్ యూ ఇన్ ఎవడో, బట్ the way you've been performing lately, I miss working with you now. తొందరగా మీతో ఒక సినిమా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఎందుకంటే నరేష్ గారితో మా ఫాదర్ గారు రంగస్థలంలో మొన్నే చేశాను. సో వీ హ్యాడ్ అ గ్రేట్ బాండ్. థ్యాంక్ యూ సార్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం అండ్ మై ఫిలిం. అండ్ అలాగే శాస్త్రి గారి గురించి నేను కొత్తగా చెప్పట్లేదు. ఆయన మొదటి సినిమా రాశారు, దాని తర్వాత ఇప్పుడు సైరా నాన్నగారి సినిమాలో కూడా ఒక వెరీ ఇంపార్టెంట్ సాంగ్ రాస్తున్నారు. సో థ్యాంక్ యూ సార్ ఈ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు మా ప్రొడక్షన్కి. అండ్ ఫైనలీ ఎస్, ఐ విష్ బోత్. సుమన్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, హీస్ వర్క్డ్ రియలీ హార్డ్. ఒక యాక్టర్ ఎంత కష్టపడాలో అంత కష్టపడి హీస్ రీచ్ దిస్ పాయింట్. మొన్న ఎంఎస్ రాజు గారు ఇంటికి వచ్చినప్పుడు నేను అదే అంటున్నాను, ఈజ్ రియలీ హార్డ్ వర్కింగ్. And this film, I am sure it will be another milestone in his career. I wish you all the best, Suman. And ఈ సందర్భంలో నేను రాజు గారితో మాకున్న అనుబంధం ఇప్పుడే కాదు, నేను మొన్న ఒక సందేహం ఒక సిచ్యువేషన్ గుర్తు చేసుకొని చెప్తా ఉన్నాను. ఎందుకో ఒక నెల క్రితం మా నాన్నగారు మేమందరం కూర్చున్నప్పుడు వీఆర్ టాకింగ్ అబౌట్ ఎంఎస్ రాజు గారు. అది ఎందుకో తెలియదు, జస్ట్ మా థాట్స్లో వచ్చి మాట్లాడుతూ ఉన్నాం. అండ్ డాడ్ ఒక చిన్న సంఘటన ఆయన లైఫ్లో జరిగింది గుర్తు తెచ్చుకొని, బహుశా ఇది ఎర్లీ 80s ఉండొచ్చు, నేను పుట్టానో లేదో కూడా తెలియదు, మేబీ ఒక 1-2 years అయి ఉంటుంది. సో 86, 87లో ఒక చిన్న సిచ్యువేషన్. చాలామంది ప్రొడ్యూసర్స్తో అప్పుడు పనిచేస్తూ ఉండేవారు. మీరు నమ్మరు, ఆ మంత్ మా నాన్నకి అమ్మకి డబ్బులు సరిపోతే ఒక 5,000 కావాలని అప్పుల్లో పనిచేసే ప్రొడ్యూసర్స్ 2-3 అడిగితే, పనిచేసే హీరోగా నాన్నగారు అడిగితే కూడా వాళ్ళు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఆ ప్రొడ్యూసర్స్. అలాగా ఒక నెల బాగా కష్టపడి అడిగిన తర్వాత లాస్ట్ ఆప్షన్గా ఎంఎస్ రాజు గారి నాన్నగారు అయ్యప్పరాజు గారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఒక సెకండ్ కూడా ఆలోచించకుండా, ఆయనతో సినిమా కూడా ప్రొడ్యూస్ చేయట్లేదు అప్పుడు ఎంఎస్ రాజు గారి ఫాదర్, 5,000 స్ట్రైట్గా నాన్నగారికి ఇచ్చి, తీసుకోమా రేపు ఎప్పుడైనా తీసుకుంటానన్నారు. సో ఆ టైంలో అలా మా ఫ్యామిలీకి 5,000 ఇచ్చి ఆ నెల ఏం ఆలోచించకుండా ఏం ఆశించకుండా మాకు ఆ డబ్బు ఇచ్చారు. తర్వాత డాడీ పోతూ ఆ నెలల తర్వాత తిరిగి డబ్బులు ఇచ్చారండి. అది ఇవాళకి గుర్తుపెట్టుకొని డాడీ నాకు మొన్న చెప్పారు. సో ఎంఎస్ రాజు గారు నాకు ఫోన్ చేయగానే, ఇట్ ఈస్ మై డ్యూటీ యాజ్ మై ఫాదర్స్ సన్ టు గో టు హిస్ ఫంక్షన్. దిస్ ద లీస్ట్. ఇది పెద్ద గొప్ప విషయం కాదు నేను రావడం ఇక్కడ, బట్ ఆయన చేసిన గొప్పతనం మీ అందరు చెప్పాలని నేను ఇవాళ వచ్చాను. దట్స్ హౌ గ్రేట్. ఒక మంచి
నటుడిగా లేకపోతే మంచి ప్రొడ్యూసర్కో డైరెక్టర్కో కావాల్సింది కేవలం టాలెంట్ కాదు, ఒక గుడ్ యాటిట్యూడ్. సో గ్రేట్ యాక్టర్స్, గ్రేట్ టాలెంట్ ఉన్న వాళ్ళు బ్యాడ్ యాటిట్యూడ్తో ఉంటే సక్సెస్ అవ్వలేరు, కానీ బ్యాడ్ టాలెంట్ ఉన్న ఒక మంచి యాటిట్యూడ్ ఉంటే అది ఎప్పటికైనా లైఫ్లో సక్సెస్ అవుతారు. సో అలాంటి ఫ్యామిలీ ఎప్పుడూ సక్సెస్ఫుల్గా ఉండాలని మా హోల్ ఫ్యామిలీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ ఈ అవకాశం ఇచ్చిన ఈ హోల్ టీమ్కి ఐ థ్యాంక్ దెమ్ అండ్ హ్యావ్ అ బ్యూటిఫుల్ ఈవినింగ్. థ్యాంక్ యూ. విష్ యూ ఆల్ ది బెస్ట్.